గతంలో బీఆర్ఎస్ ఇప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ కీసర దాయరులో శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1981లో పెద్ద పెద్ద భూస్వాముల దగ్గర ఏవైతే భూములు ఉన్నానో 400-500 కోట్ల 400-500 ఎకరాలు 300 ఎకరాలు 200 ఎకరాలు ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత భూ సంస్కరణ అమలు చేస్తే ఆ రోజులలో 94 ఎకరాలు 10 మంది మాదిగోళ్ళకి ఇచ్చి ఇవ్వడం జరిగింది. కానీ క్రమేణా ఏమైంది, బెల్లం సాయన్న అదేవిధంగా సోమయ్య, తుమ్మల పోచయ్య, కె పోచయ్య, కె బాలయ్య, టి యాదయ్య, పి సాయిలు, కె బాలయ్య, కె నరసింహ, పి నరసింహ ఈ 10 మందికి 94 ఎకరాలు ఇచ్చింది. 2003 దానికా వాళ్ళ పేర్లు ఉన్నాయి పానీలా. కానీ ఎప్పుడైతే ఔటర్ రింగ్ రోడ్ వచ్చిందో దొరలకు బుద్ధి పుట్టింది, అరే అమ్మ ఈ భూమి ఎట్లా కాపాడుకోవాలని. అందులో పోచయ్య అనేటైన 1985లో చనిపోయాడు. అదేవిధంగా పి నర్సయ్య 25/8/1988లో చనిపోయాడు. ఈ ఆసరా తీసుకున్నాడు. ఎప్పుడైతే ఔటర్ రింగ్ రోడ్ వస్తుందో ఔటర్ రింగ్ రోడ్కు 1 కిలోమీటర్లనే ఈ భూమి ఉన్నది. ఆ రోజులలో నీళ్లు లేవు, వ్యవసాయం చేసే ఛాన్స్ లేదు, డబ్బులు లేవు అని పడావు పడ్డా వాళ్ళు ఏదో గడ్డికో బిడ్డికో ఆవులకో మేకలకో పోసుకునేటట్టు ఉంటే రాగి కృష్ణారెడ్డి గారు వాళ్ళ అన్న పేరు ఏంది రాగి దేవేందర్ రెడ్డి, ఆయన ఇలిట పోయిండు ఎక్కడికి వరంగల్లా. ఆయన కూడా ఎప్పుడు చనిపోయిండు 1994లో చనిపోయిండు. కానీ ఈయన 1997లో హైకోర్టుకు పోయి వీళ్ళందరూ చచ్చిపోయిన ఫోర్జరీ సంతకం చేయడం, మిగతా వాళ్ళు నిలబెట్టి పోచయ్య బాలయ్య పేర్లు పెట్టి నిలబెట్టేసి ఆ భూమి హైకోర్టులో ఆర్డర్ తెచ్చుకొని 1997లో ఆర్డర్ తెచ్చుకొని 2003 దానికా వీళ్ళ పేర్లే ఉన్నాయి. ఆ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏ విధంగా పనిచేసిందో చూడు. ఆనాడు ఉన్నటువంటి హనుమంత్ రెడ్డి ఎంఆర్ఓలు ఇమీడియట్ గా పేర్లు మార్చేసుకున్నాడు. ఎవడే గాని కొడుకుల పేర్లు రాస్తాడు, కానీ కొడుకులు రాగి కృష్ణారెడ్డి ఆయన భార్య తన పేరు చేసుకొని తర్వాత ఏం చేసిండు, రాజీ శ్రీధర్ రెడ్డి అనితా రెడ్డి పేరు రాశాడు. అదేవిధంగా రాగి శ్రీధర్ రెడ్డి రాజీ లింగారెడ్డి ఆయన పేరు అనసూయ, వాళ్ళిద్దరు ఆడోళ్ళ పేర్లు చేసుకున్నాడు. నాకు ఈ సంగతి తెలిసి 8 సార్లు పోయినా కీసరకు జాయింట్ కలెక్టర్ గారిని కలిసిన ఆయన అంటాడు నేను నా చేతులు ఏం లేదు సార్, ఇది కోర్టుకు పోయింది అన్నాడు. మరి మీరేం చేస్తున్నారు? 1993 దాకా ఉన్నటువంటి పానీల పేర్లు ఏ విధంగా రెవెన్యూ చేసిందంటే అది నా చేతులు ఏం లేదు సార్, కోర్టులో పోతుందని. కోర్టులో కేసు నడిచేటప్పుడు హెచ్ఎండిఏ వాళ్ళు పర్మిషన్ కూడా ఇచ్చిర్రా బాబు. వాహ్, ఏం హెచ్ఎండిఏనయ్యా నాకు అర్థం కాదు. కోర్టులో కేసు ఉంటే ఎట్లా ఇచ్చిర్రు? ఎందుకంటే రెవెన్యూ వాళ్ళని మేనేజ్ చేసుకొని డబ్బులు ఇచ్చి కోర్టుల పేరు చేసుకున్నాడు. ఈ మాట ఎవరు చెప్పిండ్రు? రాహుల్ గాంధీ ఖమ్మంలో బహిరంగ సభలో చెప్పాడు. ఏమని? ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి భూములు కూడా తీసేసుకున్నారు అన్నారు. ఇది ఇంతకంటే క్లియర్ కేసు ఏం కావాలి? ఇవాళ నేను చూసిన మా శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ మినిస్టర్ మొదటి రోజే ఆయన ప్రభుత్వంలో వచ్చిన తల్లారే ఇంత పెద్ద బుక్ ఇచ్చిన ఆయనకి ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన. ఆ తర్వాత ఇది జరిగినాక హెచ్ఎండిఏ ఆఫీస్కు నేను కోదండ్ రెడ్డి శ్రీనివాస్ అనే వాళ్ళ మనవాడు మేము పోయినాము.
పోతే కాయిదాలే అయ్యారు మాకు. ఏం గవర్నమెంట్ ఇది నాకు అర్థం కాదు. మరి ఇచ్చిన గవర్నమెంట్ ఎవరు చేసిండు? ఇది కమిషనర్ ఇవ్వాలి పర్మిషన్, కానీ సెక్రటరీతో తీసుకున్నాడు. ఆర్డర్ ఏమున్నదంటే కమిషనర్ షుడ్ గివ్ హెచ్ఎండిఏ పర్మిషన్. దానికి కూడా సెక్రటరీ ఇచ్చేసి ఇవాళ మొదలు 6 ఎకరాలు ఇప్పుడు 30 ఎకరాలు ఇచ్చేసిండ్రు. ఒక్కొక్క విల్లా 3 కోట్లకు అమ్ముతున్నారు. ఆ కుటుంబ సభ్యులు 120 మంది రోడ్ల మీద తిరుగుతున్నారు. తిండికి లేదు. ఎన్నిసార్లు భూమి మీదకి పోతే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు. నేనేమంటున్నా అంటే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే అందరు నాయకులు పాదయాత్రలో చెప్పారు ఎవరి భూమి వారికి అంటారు. మరి ఎవరి భూమి ఉన్నది? ఇది ఇందిరాగాంధీ ఇచ్చిన భూమి తీసుకున్నారా లేదా? మరి ఆ భూమి రేపు ఇల్లు కట్టేసినాక ఇల్లు ఎవడు కూలగొడతాడని నేను అడుగుతున్నా. శ్రీనివాసరెడ్డి గారు 10 రోజుల లోపల సెటిల్ చేస్తా అంటున్నాడు. ఇది మొదలు సెటిల్ చేయాలి. ఆ పేద కుటుంబం ఏం కావాలంటున్నా బిచ్చమడుకుంటున్నారు. ఏది చెట్ల కింద పడుకుంటున్నారు, ఆర్టీసీ బస్ కింద పడుకుంటున్నారు, ఫుట్పాత్ల మీద పడుకుంటున్నారు. ఇంతకంటే అన్యాయం ఏం కావాలరా బాబు? నేను ఒక బడుగు బలైన వర్గాల నాయకుడుగా ఎక్కడ అన్యాయం జరుగుతా అక్కడ పోతా. 8 సార్లు పోయినా ఇంతవరకు రాలే. మా ప్రభుత్వం వచ్చిన వద్ద పాదయాత్రలు అందరూ చెప్పారు ఎవరి భూమి వారికే, ఎవరి భూమి వారికే. ఇప్పుడు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలరా బాబు? ఇది చాలా సీరియస్. ఇది 500 కోట్ల స్కామ్. దీన్ని ఇమీడియట్ గా ఆ పేద ప్రజలకు న్యాయం జరగాలి. ఆ కుటుంబ సభ్యులు అందులో అన్న చనిపోతే ఎప్పుడు చనిపోయాడు వాళ్ళన్న 1994లో 97లో నువ్వు రావా కూర్చో సీను కూర్చో. నేను అనేది ఏంటంటే అన్న సంతకం కూడా ఫోర్జరీ చేసిండు అంటున్నా. అన్న ఎప్పుడు చచ్చిపోయిండు? 1994లో చనిపోతే 97లో దొంగ సంతకం పెట్టిండు. కేవలం రైతుల సంతకాలే కాదు అన్న సంతకం కూడా చేసిండు. అన్నకు పిల్లలు లేరు, దేవేందర్ రెడ్డి గారి పిల్లలు లేరు. ఆయన ఈటం పోయిండు వరంగల్కు. ఆ భూమి కూడా ఈయన తీసుకున్నాడు. కోడన్ల పేరు చేసుకోండి. ఇంతకంటే పెద్ద స్కామ్ ఏంది అయ్యా బాబు? రోజు డిస్కషన్ అన్నారు. ఇప్పుడు లాస్ట్ లో నాను ఆయన పేపర్లో చదివిన కోదన్ రెడ్డి కూడా వచ్చిండు నా ఎంబడి హెచ్ఎండిఏ ఆఫీస్ కు. నేను పోయినా సీను పోయినా కాగితాలు ఎన్ని రోజులు అడిగిండ్రు? ఇచ్చిందా? ఒక్క కాగితం కూడా ఇయ్యారు. ఇంతకంటే ఏమిటంటే మన ప్రభుత్వం వచ్చింది. మనం బహిరంగ సభలో చెప్పినాం, పాదయాత్రలో కూడా చెప్పినాం ఎవరి భూమి వారికి. మేము రాగానే భూములు ఇప్పించేస్తామన్నారు. మరి ఈ సంగతి తేలుస్తారా లేదా? సాక్షాత్తు రాహుల్ గాంధీ చెప్పిండు ఇందిరాగాంధీ दिए सो जमीन भी वापस ले लिए. మళ్ళా దొరల పాలన వచ్చిందని అంటున్నా. మళ్ళా బడుగు బలైన వర్గాల పాలన రావాలంటే మొదలు కీసరా దాయర్ది లెక్క చేయాలి. నేను అడుగుతున్నా ఆయన దగ్గర పోయినా నవీన్ మిట్టల్ దగ్గరికి. ఆయన ఎంతసేపటికి నేను ఆఖరికోపోతే ఏమా 1981లో ఇందిరాగాంధీ ఇచ్చిందా లేదా? ఆఖరుకు పానీలో 2003 దానిక పేర్లు ఉన్నాయి. 2003 తర్వాత చేంజ్ చేస్తే జాయింట్ కలెక్టర్ని అడిగితే మీరు కోర్టుకే వాళ్ళండి, మా చేతిలో ఏం లేదంటారు. ఇక అందరు కోర్టుల చుట్టూ ఎవరు తిరుగుతారా బాబు? మీరు తప్పు చేస్తారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాడు హనుమంతరెడ్డి అనేటోడు ఆర్డీఓ కోట్ల రూపాయలు తీసుకొని ఇమీడియట్ గా కోర్టుల కేసు నడుస్తుంటే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిండ్రు. ఇంతకంటే ఆఫీసర్ మీద ఏం యాక్షన్ తీసుకోవాలి? ఎంఆర్ఓ మీద ఎట్లా యాక్షన్ తీసుకోవాలి? ఇది రాగి దేవేందర్ రెడ్డి సర్టిఫికేట్ ఎవరు ఇచ్చిండ్రు? ఎంఆర్ఓ ఇచ్చిండు వరంగల్. ఏది ఏ ఊరు అది? బచ్చలపేట. వాళ్ళు ఇచ్చిండ్రు సర్టిఫికేట్. ఎప్పుడు చచ్చిపోయిండు? 94లో. కానీ అన్న కూడా దొంగ సంతకం చేసిండు రాగి కృష్ణారెడ్డి. చేసి మొదలు తన పేరు పెట్టుకొని తర్వాత ఎప్పుడన్నా లొల్లి అవుతుందని కోడన్ల పేరు రాసిండు. వా ఏం సర్కార్ రా బాబు! ఇప్పటికన్నా రేవంత్ రెడ్డి గారు ఆయన అందరికీ న్యాయం చేస్తా అంటున్నాడు. మొదలు ఇది న్యాయం జరగాలి. అదేవిధంగా శ్రీనివాసరెడ్డి అంటున్నాడు నేను తప్పనిసరిగా 10 రోజులు కాదు, ఇది 10 ఏళ్ళైనా అయ్యేటట్టు లేదు. దీనిని నిజంగా చేయగలిగితే
నిజంగా ఇందిరాగాంధీ వారసులుగా మిగులుతాం. సాక్షాత్తు రాహుల్ గాంధీ అన్నాడు, गरीबों का जमीन भी इंदिरा गांधी दिए सो जमीन भी वापस ले. इंतकंटे निदर्शन ఏమండి, నేను ఒక పని తలుగుతే ఆఖరిదానిగా పోతా, నడిమిట్లో వదిలేయ్యా. వాళ్ళు ఎస్సీలు మాదిగోళ్ళు, వాళ్ళు బతికే కావాలి. 120 మంది రోడ్ల మీద పడుకుంటున్నారా బాబు, తిండికి లేదు. 2-3 సార్లు స్థలం మీదకి పోతే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు మనం ప్రభుత్వం వచ్చింది, ఇది నిజంగానే ఇందిరాగాంధీ ప్రభుత్వం అంటే వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పియాలి. ఇమీడియట్ గా హెచ్ఎండిఏ పని ఆపాలి. పని ఆపకపోతే వాడు అట్లనే కట్టుకుంటాడు. 3 కోట్ల ఒక్కొక్క విల్లు అమ్ముతున్నారు. ఇక రేపు విస్తరణ కూడా జరుగుతున్నది. ఎంతమంది అమ్ముకుంటారో ఏమో నాకు తెలియదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.